నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను. మేము కూడా బాగున్నామండి. భాగ్యమాంటి ముచ్చట్లకి స్వాగతం. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్. కొంతమందికి రీచ్ అవుతుందని అడుగుతున్నాను మిమ్మల్ని. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇంకా నిన్న చెప్పాను కదా మన రోహిత్ది మెహందీ ఫంక్షన్ అని. అయితే అది మెహందీ ఫంక్షన్ రోజు వాళ్ళందరూ కూర్చొని ఉన్న వీడియో అండి ఇది. ఇక్కడ పెట్టాను స్టార్టింగు. ఆ తర్వాత వాళ్ళందరూ మెహందీ అయిపోయాక ఆ రోజు అంటే మెహందీ తర్వాత పసుపు దంచడము, తర్వాత పెళ్ళి కొడుకుని చేయడము, ఇంకా వడి నింపడం, ఆ ప్రోగ్రామ్స్ అన్నీ నిన్న వీడియోలో పెట్టేస్తానండి ఫొటోస్. ఇంకా మనం పెళ్ళికి వెళ్ళిపోదాము. అంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కానివ్వండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పెళ్ళి ఎలా జరిగిందో చూద్దాం రండి నాతో పాటు మీరు కూడా. మన రోహిత్ పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు బుల్లెట్ బండి మీద ఎక్కి వచ్చేస్తున్నారండి. అయితే ఇక్కడ సాంగ్ కూడా పాడారు. అంటే ఆ సాంగ్ పెడతారు కదండి, బుల్లెట్ బండి మీద అన్న పాట. నాకు పాటలు పెద్దగా రావండి, ఏమనుకోకండి. పెళ్ళి కూతురు ఇంటికాడి నుంచి పెళ్ళి కొడుకు ఇంటికాడి నుంచి పెళ్ళి కొడుకు వచ్చేసి గొడ్లు వెళ్ళారు కళ్యాణ మండపం దగ్గరండి. అయితే అక్కడ వాళ్ళ బంధువులందరూ డ్యాన్స్ వేశారు. ఈ బుల్లెట్ బండి మీద ఎక్కి డుగ్గు డుగ్గుమన్న పాటకండి చాలా బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఆ సాంగ్ పెడితే మనకు కాఫీ రైట్ పడుతుంది కదండి, అందుకే పెట్టలేదు. ఆ తర్వాత పెళ్లి కూతురుని కూడా వేయించమన్నారు కానీ పెళ్లి కూతురు సిగ్గు ఎక్కువండి. మన ఆంధ్ర సైడ్ పెళ్లి కూతురు లేరు కానండి, కొంచెం తెలంగాణ సైడ్ పిల్లలు అయితే చాలా హుషారుగా వేస్తారు. వేసిన తప్పేం కాదనుకోండి, అంటే కొంచెం మనం ఇటు సైడ్ వాళ్ళు కొద్దిగా ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటారు. అయితే ఈ మధ్య అందరూ వేస్తున్నారులేండి, పెళ్లి కూతురు కూడా వేసేస్తుంది డ్యాన్స్. వినాలంటే కొద్దిగా సిగ్గుపడేవాళ్ళు. కానీ ఇక్కడ మా పెళ్లి కూతురు కూడా కొంచెం సిగ్గుపడి వేయలేదండి. అలా అందరూ వేయమని పెళ్లి కొడుకు కూడా బతిలాడేస్తున్నారు చూసారా, పెళ్లి కూతురు డ్యాన్స్ వేయమని. అయితే వేయలేదు, డ్యాన్స్ రాదేమో పాపము. అయితే మొత్తానికి సిగ్గు లేకపోతే తెలియదు కానీ నాకు. ఇంకా వాళ్ళందరూ మటుకు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అయితే వాళ్ళు ఆ పాటలన్నీ వేసేసాక అప్పుడు పెళ్లి కూతుర్ని లోనకి తీసుకెళ్ళారనమాట. లోనకి వెళ్ళాక ఇంకా గౌరీ పూజ ఇవన్నీ ఉంటాయి కదండి, మీకు తెలియనిది ఏం కాదు. చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదండి. మామూలుగా మా ఫ్యామిలీలో చాలామందికి మ్యారేజెస్ హిందూ మ్యారేజెస్ ఎలాగ అవుతాయి అన్నది తెలీదు. అంటే వాళ్ళు పెళ్ళి దాకా ఉండరు కదా, ఇంతకుముందు కూడా చెప్పాను నేను. జస్ట్ భోజనానికి వెళ్ళి భోంచేసి వచ్చేస్తారు, పెళ్ళిళ్ళు అవి చూడరు. నేను కొంతవరకు ఉంటాను కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది. అయితే ఇక్కడ గౌరీ పూజ అది చేస్తారు. పెళ్ళి కొడుకుకి కాళ్ళు అవి కడగడం ఇవన్నీ ఉంటాయి కదండి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక పెళ్ళి కూతురికి చీర, అదే తలంబ్రాల చీర అని అవన్నీ ఇస్తారు కదా, అవన్నీ ఇచ్చాక కట్టేసి పాపను కూర్చోబెట్టాక మిగతా అంత ప్రాసెస్ మీకు తెలిసిందే. అయితే నేను బయలుదేరి అప్పుడే వెళ్తున్నానండి, రండి నాతో పాటు లోనికి. నాకు కూడా గుడ్లు వెళ్ళిపోయాక లోపల పెళ్ళి ఎక్కడ జరుగుతుందో తెలియదు. డెకరేషన్ చూడండి చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది లైటింగ్ అదిని. ఇక్కడ మా పెళ్ళి కొడుకు రోహిత్ వాళ్ళ తమ్ముడు హీరోలా వస్తున్నాడు నాకు ఎదురుగా. ఇంకా వాళ్ళని చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. హ్యాండ్సమ్గా ఉన్నారు కదరా, ఈడే పెళ్ళి కొడుకులా ఉన్నాడు. పెళ్ళి ఎక్కడండి? మరి ఎక్కడ పెళ్ళి ఎక్కడ? మొత్తానికి ముహూర్తం టయానికి వెళ్ళానండి. ముందు వెళ్ళకుండా ముహూర్తం టయానికి అప్పటికి అన్నీ అయిపోయాయి. కాళ్ళు కడగడం, గౌరీ పూజ అవన్నీ అయిపోయాయండి. ఇంకా తలంబ్రాలు అంటే జీలకర్ర బెల్లం పెట్టి టైంకి నేను ఎంటర్ అయ్యాను అనమాట. 8:30 ముహూర్తం అండి, అందుకని నేను కొంచెం దగ్గర చేసి వెళ్ళాను. ఇంక జీలకర్ర ముహూర్తం పెట్టడానికి రెడీ అవుతున్నారు అనమాట, టైము అది చూసుకుంటున్నారు.
ఇంక నేను కూడా ఇంకా వెళ్ళిపోయానండి స్టేజ్ మీదకి. మన వాళ్ళందరికీ చూపించాలి కదా మరి పెళ్ళి. పంతులు గారు కూడా మంత్రాలు చదువుతున్నారు చాలా బాగా. చెప్పు మన రోహిత్ చేత మన అందరికీ హాయ్ చెప్పించానండి. మీరు కూడా బ్లెస్ చేయండి. ఇంకా పెళ్ళిలో ఆనందమే ఆనందం. ఇంట్లో పెద్ద కొడుకు పెళ్ళి అవుతుంటే తల్లిదండ్రులకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది చూడండి. మా పూర్ణం మొక్కలో ఎంత నీట్గా కనబడుతుంది ఆ ఆనందం చూడండి ఒకసారి. చూడు హాయ్ చెప్పు. శ్యామల వాళ్ళ చెల్లి మన వీడియోలు చూస్తారని చెప్తున్నారండి. శ్యామల ఇగోండి సీనుని ఈశ్వర్ అనమాట. అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు. తర్వాత పూర్ణ అండి. ముందు ఆడపిల్లలు అనమాట. ఆడపిల్లల తర్వాత వీళ్ళు ముగ్గురు. ఇంకోండి మా లేటెస్ట్ హీరో చిన్న ఆయన అన్నమాట. ఈయనే పెద్ద సినిమా హీరోలా ఉన్నాడు అక్కడ. ఆయనే పెద్ద పెళ్లి కొడుకులా ఉన్నారు కదండి. అయితే ఇంకా ముహూర్తం టైం దగ్గరికి వచ్చింది. పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారిని మామూలుగా మంత్రాలు అవి చదివిస్తున్నారు. అయితే ఇంకా ముహూర్తం దగ్గరికి వచ్చిన టైం చూసుకుంటున్నారండి. తెలుసు, చూసాను, తీసాను కదా. ముందుసారి వచ్చినప్పుడు కూడా తీసాను. మొన్న మా అమ్మాయి పెళ్ళికి వాణి వాళ్ళ అక్కగారండి. అంటే నాకు పరిచయం చేస్తుంది తెలియదు అనుకోని, కానీ నాకు తెలిసిండి వాళ్ళ 5 అక్క చెల్లెళ్ళు. అయితే ఎలా అన్నా చెల్లెళ్ళు ఉండాలండి పెళ్ళిలో. అన్నయ్యలు పెళ్ళిళ్ళు అవుతుంటే చెల్లెళ్ళు ఉండాలి. ఆ సరదాయే వేరు నిజంగా. ఇగోండి ఇక్కడ మన డింపి ఉండడం, తర్వాత ఇంకా ఈశ్వరాల పిల్లలు అందరూ చెల్లెళ్ళే కదా, చాలా జోకులు పట్టేస్తున్నారు. ఇంక రోహిత్ కూడా నాకు నిద్ర వస్తుంది అది వస్తుంది అని చెప్తున్నాడండి. చాలా చాలా సరదాగా అనిపించింది అక్కడ. అదిగోండి ఎలా చూస్తున్నాడో చూడండి. వాళ్ళ చెల్లెళ్ళకేసి టైం అవుతుందేదని మళ్ళీ 2 నిమిషాలు 3 నిమిషాలు అని అంటుంటే లేదు 1 నిమిషమే అంటున్నాడు. తనే టైం చూసేసుకుంటున్నట్టు. ఇంకా ఇంకా టైం కోసం వెయిటింగ్ అండి. 2 నిమిషాలు ఉంది. అదిగోండి అక్కడ టైం చూస్తున్నారు చూడండి సెల్లో. ఇంకా టైంకి ముహూర్తానికి పెడేస్తారు కదా జీలకర్ర బెల్లం. ఆనందమే వేరండి ఎలాగన్నాను. ఇంక టైం దగ్గరికి వచ్చేస్తుంది. ఇంక మీరు కూడా చూడండి. చాలా అడవిడి చేశారండి వాళ్ళు చెల్లెళ్ళు మటుకు. ఒక్క నిమిషమేనంటండి మా రోహితే టైం చూసేసుకుంటున్నాడు.
మొత్తానికి ముహూర్తం టైం అయితే వచ్చేసిందండి. మా రోహిత్ జీలకర్ర బెల్లం పెట్టేశాడు. ఇంకా మొత్తం అందరూ అత్యంతలు వేస్తారు, నేను కూడా అత్యంతలు వేసేసి వచ్చేసానండి. ఇంకా భోజనం దగ్గరికి వెళ్దామనేసి నేను బండికి వెళ్ళిపోవాలి కదా, మరి ఈలోపు ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. అయితే ఆ ఫొటోస్ అన్నీ చూడండి. తర్వాత ఇంకా ఇక్కడ తాళి కడుతున్నారు. తాళి కట్టేటప్పుడు ఉండే అదొక రకమైన అనుభూతి అనుకోండి. ఇవన్నీ మ్యారేజ్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, మ్యారేజ్ అవ్వలేని వాళ్ళకి తెలియదు. కానీ అయ్యేటప్పుడు ఉండే ఆనందం, ఆ సంతోషము. ఇంకా ఇక్కడేమో చూడండి పంతులు గారు ఎలా చెప్తున్నారో, ముద్దెట్టుకుంటుంటే మళ్ళీ పంతులు గారే నవ్వుతున్నారు. ఇవన్నీ ఇంకా అక్కడ పూజ ఉంటుంది కదండి, తలంబ్రాలు బియ్యం దగ్గర కూడా పూజ చేపిస్తారు కదా. ఇంకా పూజ అది చేస్తున్నారు, తర్వాత తలంబ్రాలు వేసుకుంటారు. చాలా చాలా బాగా జరుగుతుందండి మ్యారేజ్లో అయితే మటుకు. ఇంకా ఇద్దరు పూజ అది చేసేసాక తలంబ్రాలు పోసుకునేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలు. చాలా బాగుంటుందండి. మీరు కూడా బ్లెస్ చేయండి. కొత్త జంట హ్యాపీగా ఉండాలి అని. ఇంకా ఇంకోండి తలంబ్రాలకి పంతులు గారు పూజ చేయించి ఆ తర్వాత తలంబ్రాల దగ్గరని తర్వాత చూసారా ఉంగరాలు తీస్తారు కదా బిందులో పెట్టి, అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి నిజంగా పిల్లలైతే మటుకు. ఉండే వెనకాల కూడా చెల్లెళ్ళ కాళ్ళకి చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఆ సన్నివేశం. చాలా బాగుంటుంది కూడా. నాకు చాలా ఇష్టం అలాంటి చోట ఉండడం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఈ పెళ్ళిళ్ళలో ఇలాంటి చోట ఉండి ఎంజాయ్ చేయడం నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా మొత్తానికి తలంబ్రాలు ఇవన్నీ వేసాక దండం పెట్టేస్తున్నారు పంతులు గారు. ఇదిగోండి కలశం తీసుకొచ్చారు. ఆ కలశంలో ఉంగరాలు వేసి ఆడేస్తారు కదా, ఇంకా అవి కూడా హారతి పడుతున్నారండి. వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అమ్మ, వాళ్ళ పిన్ని, ఇంకా వాళ్ళ అత్తగారు, ఇంకా మిగతా వాళ్ళందరూ హారతి పడుతున్నారు. ఇంకా అదిగోండి కలశంలో చేయి పెట్టి ఎవరు ముందంటే ఎవరు ముందని. తర్వాత అగ్ని చుట్టూ తిరుగుతారు కదండి, అది కూడా ఫొటోసే ఉన్నాయండి, వీడియోస్ లేవు. అయితే ఫొటోస్ మట్టుకు పెట్టి మీకు అన్నీ చూపిస్తున్నాను. వాళ్ళ నానమ్మ అండి, ఆ తర్వాత అత్తగారు మాంగారు, రోహిత్ వాళ్ళ అత్తగారు మాంగారు, ఇంకా పూర్ణని శ్యామల. ఆ తర్వాత ఇదిగోండి రోహిత్ వాళ్ళ రెండో పెదనాన్న అన్నమాట. ఇంకా వాళ్ళు తర్వాత ఇంకా మెట్లు పెడుతున్నారండి, మేనత్త అనుకుంటా మెట్లు పెడుతున్నారు. ఆవిడ కూడా అత్యంతలు వేసారు. ఇంకా వీళ్ళకి పూజలు అయిపోయాక మొత్తానికి ఇంకా కార్యక్రమం అయిపోయాక అలా అత్యంతలు వేసాక నేను కూడా భోజనానికి కానీ బయలుదేరాను. పిన్ని గారండి, వాళ్ళ పిన్ని బాబాయిని, రోహిత్ వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. ఇంకా పెద్ద అయినా మరి ఇంకా చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారండి. వాళ్ళందరి ఫొటోస్ పెట్టాను. అంటే మనకి కూడా మెమొరీగా ఉంటుంది కదా. ఇగో చెల్లండి, తను తెలుసు కదా, ఇంతకు ముందు కూడా వీడియో పెట్టాను. వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ చుట్టాలన్నమాట. వాళ్ళ పెళ్ళికి వాళ్ళు చుట్టాలు ఉండకపోతే ఎవరు ఉంటారని అనుకోకండి. ఎందుకంటే ఇందులో సాంగ్ పెట్టడానికి ఉండదండి, ఏదన్నా సాంగ్ పెట్టకూడదు, మనకేమో కాపీరైట్ పడుతుంది. అందులో కొంతమంది నాకు తెలుసు, కొంతమంది ఏమో నాకు తెలియదు కదా, అందుకే వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నాను. అదన్నమాట అండి. జోక్గా అనుకోకండి, నిజంగా చెప్తున్నాను. మన వీడియోలో చాలామందికి తెలీదు. ఇక్కడ ఫ్రెండ్స్ అండి, ఈ ఫ్రెండ్స్ మటుకు మెమొరీ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మెమొరీ అండి. ఇంక ఇక్కడ మా హీరో వస్తున్నాడండి. అంటే తను కబడ్డీ ప్లేయర్ అండి, కబడ్డీ చాలా బాగా ఆడతాడు. పూర్ణాల చిన్న అబ్బాయి అండి మా హీరో అంటేని. ఇంక ఇదిగోండి మా ఫ్రెండ్ అత్యంతలు వేయడానికి వెళ్తుంది. ఇంకా నేనైతే ఆల్రెడీ అత్యంతలు వేసేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అల్లుడండి, ఇంకా అత్యంతలు వేసేసి ఇంకా నేను వచ్చేస్తున్నాను. అంటే టైం అయిపోతుంది కదా బండికి. ఇంకా వాళ్ళందరినీ తీసుకొని వీడియో తీసేసి ఇంక నేను బయలుదేరిపోతున్నానండి. ఇక్కడ మా చెల్లిగారు అమ్మాయి అండి, మా తమ్ముడండి, మా బాబాయ్ కొడుకు. చేస్తాను. నేనైతే ఇంక భోజనం సెక్షన్కి వచ్చేసానండి. భోజనం సెక్షన్ దగ్గర ఏకంగా 45 రకాలు అంటండి. 45 రకాలు నేను ఎక్కడ తింటానండి. ఇదిగో ఆ ఐటమ్స్ పెట్టించుకొని తినేసి బయలుదేరిపోదామని ఇంకా భోజనం పెట్టించుకొని బయలుదేరిపోయానండి.
ఇంక ఇక్కడ మా తమ్ముడు మా చెల్లి పలకరిస్తున్నారు, మా బాబాయ్ చెప్పేదాన్ని చెప్పబాయ్ చెప్పాలో తెలియక మా మరుదుని అవుతున్నారండి, మా బాబాయ్ని మా తమ్ముడిని హాయ్ చెప్పమంటే చెప్తున్నారు. ఇక్కడేమో కిల్లీలు ఇచ్చారండి, ఆ తర్వాత ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఇంకా మా చెల్లెళ్ళని మా మరిదాలని అందరితో కనబడి ఇంక పొద్దున్న వెళ్తే సాయంత్రానికి బయలుదేరిపోతాను కదండి. ఇంకా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరుతున్నాను. నీడు వీడియో తీస్తున్నాను, నన్ను అవుతున్నాడు. మా వాళ్ళు అందరూ ఎంకరేజ్ చేస్తారండి నన్ను అయితే మటుకు. చాలామంది నాతో చెప్తారు కదా, మన యూట్యూబర్స్ మా వాళ్ళు ఎంకరేజ్ చేయరు, ఎక్కరేస్తారని. నిజంగా మా వాళ్ళు అయితే చాలా ఎంకరేజ్ చేస్తారండి. ఇంక మా శ్యామల అయితే మరీనండి, నిజంగా చాలా బాగా ఎంకరేజ్ చేసి నా వీడియో ఎప్పుడు పెడుతున్నావు అనేసి అడిగింది. జడేసి వీడియో అండి. అయితే ఇగోండి ఇక్కడేమో ఆడపిల్లకి బట్టలు పెడతారు. ఇక్కడ అప్పగింతలు బాగున్నాయండి, నాకు చాలా బాగా నచ్చాయి. అత్తగారికి మాంగారికి ఇగోండి పెద్ద అత్తగారు, పెద్ద మాంగారు, అలాగే బావగారికి అందరినీ ఆడపిల్లని అప్పచెప్పారు. ఫ్యామిలీలో నిజంగా ఒకరికే కాదండి, అందరికి భర్తకి అప్పచెప్పిన మళ్ళీ అందరికీ అప్పచెప్పడం. తర్వాత ఇక్కడేమో అరుంధతి నక్షత్రం అది చూపించడం, ఇవన్నీ చాలా బాగున్నాయి. నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఇంక నేను బయలుదేరిపోయానండి. ఉంటానండి, వీడియో ఇంతే, బాయ్.